అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇది నేను ఫస్ట్ సైన్ చేసిన ఫిల్మ్. ఫస్ట్ కో యాక్టర్ ఎస్ త్రిగుణ్, ఫస్ట్ డైరెక్టర్ ఎస్ మధు గారు అండ్ ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎస్ అరవింద్ గారు. అండ్ అప్పుడు నాకు తెలుగు కూడా రాదు ఈ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు. హ్యావింగ్ సెడ్ దట్, తెలుగు కావచ్చు ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ యాక్టింగ్ కావచ్చు, ఫేసింగ్ ద కెమెరా కావచ్చు, బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ మోడలింగ్. సో ఈ మూవీ షూటింగ్ టైంలోనే నేర్చుకొని తర్వాత మళ్ళీ వేరే సినిమాలు చేసేటప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ వర్క్ అయింది. సో దిస్ ప్రాజెక్ట్ ఇస్ వెరీ 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 స్పెషల్. నాకు ఫస్ట్ వచ్చిన కాంట్రాక్ట్ సైన్ చేసిన మూవీ ఇదే. సో ఐమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఆల్సో ఐఎమ్ ఫ్రమ్ మ్యాంగ్లోర్. సో నా ఫాదర్ యాక్చువల్లీ ఫార్మర్. ఐఎమ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్. అంటే ఊరికి ఇలా ఫార్మ్ హౌస్ ఉంది అలా కాదు, ఇట్ ఈస్ ది యాక్చువల్ థింగ్ దట్ వీ డూ. నా గ్రాండ్ ఫాదర్ కావచ్చు, నా ఫాదర్ కావచ్చు. సో ఐ కమ్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు కూడా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసి మళ్ళీ అక్కడే వెళ్తాను నేను. సో సిటీలో ఉన్నప్పుడు దట్ ఈస్ వన్ థింగ్ ఐ అబ్జర్వ్. అండ్ ఆల్సో సార్ చెప్పినప్పుడు ఐ ఆల్సో అగ్రీడ్ విత్ ద సేమ్ పాయింట్ దట్ ఫార్మర్ వాళ్ళ చిల్డ్రన్ కూడా వాళ్ళకి ఫార్మింగ్ లో ఇంట్రెస్ట్ లేదు, ఆర్ దే ఆర్ థింకింగ్ గోయింగ్ టు బిగ్గర్ సిటీస్ ఇస్ బెటర్ అని అనుకుంటున్నారు. బట్ అది 30% of the population is into farming or the rest is into some other field. అలా కాకుండా అందరూ as individuals, I think we should have a little bit of interest and dedication and contribution towards farming and agriculture, and also do your other thing which is your main profession or something like that. This is what I agree on. And because I'm from that background and I'm very very rooted, this is very personal to me, not just because it's the film, but because I am also somewhere in blood, in roots from that. And ee movie vachin tarvata hopefully it reaches the crowd so well that agriculture technology lo పనిచేసే వాళ్ళు, ఇంజనీర్స్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఉండొచ్చు, ఐ హోప్ దే గెట్ మోటివేటెడ్ ఎనఫ్ to do much more for the farmers in India and maybe outside also, but mostly farmers in India. And hopefully those technologies I get to use in my own land sometime later, 2-3 years down the line. So that's my wish for it. And thank you so much for all the support.